నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి నిర్ధారణ. తెలుగు బోధనకు సులభతర విధానాలు రూపొందించాలి. మాతృభాషాభివృద్ధికి పాటుపడాలన్న ఉపరాష్ట్రపతి. మరికొద్ది గంటల్లో స్వగ్రామానికి సాయితేజ భౌతిక కాయం. వీరుడికి నివాళిగా భారీ ద్విచక్ర వాహన ర్యాలీ. ఈ-మిత్ర కేంద్రాల ద్వారా సైబర్ నేరగాళ్ల మోసాలు. హైదరాబాద్లో లాగితే ఉత్తరాదిలో కదిలిన డొంక. హిమాచల్ ప్రదేశ్ మజాన్లో భారీ అగ్ని ప్రమాదం. ఆహుతైన 27 ఇళ్లు, 2 దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి సోకిందని తెలిపింది. గత నెల 27న ఐర్లాండ్ నుంచి భారత్ వచ్చిన ప్రయాణికుడు ముంబై మీదుగా విశాఖ వచ్చాడు. అక్కడి విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలో కరోనా నిర్ధారణ అయింది. ఏపీకి వచ్చిన 15 మంది నమూనాలను హైదరాబాద్ సీసీఎంబీకి పంపగా విజయనగరం జిల్లా వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 560 రోజుల కనిష్టానికి చేరింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 7,774 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ కాటుకు మరో 306 మంది చనిపోయినట్లు పేర్కొంది. ఒక్క కేరళలోనే 3,795 కేసులు, 245 మరణాలు నమోదైనట్లు వివరించింది. ఇప్పటి వరకు దేశంలో 3,46,90,510 మందికి సోకిన మహమ్మారి 4,75,434 మందిని పొట్టన పెట్టుకుంది. దేశంలో మరో 8,464 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 92,281 క్రియాశీల కేసులున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో 132,93,00,000కు పైగా టీకా డోసుల పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో 10ల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. చిన్నారులను పాఠశాలలకు పంపాలంటేనే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లల్లో కోవిడ్ ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది, వైరస్ వల్ల బుజ్జాయిల్లో ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశం ఉందా అనే అంశాలపై ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ మనీష్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. కరోనా మహమ్మారి కేసులు మరోమారు క్రమంగా పెరుగుతున్నాయి. పాఠశాలలు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించడంతో ఇటీవల రెసిడెన్షియల్ స్కూల్స్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ మనీష్ గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో కేసెస్ మళ్ళీ రేజ్ అవుతున్నాయి. పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి పంపుతున్నారు కానీ కొంత ఆందోళన చెందుతున్నారు. సో పేరెంట్స్ సైడ్ నుంచి పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇట్స్ ద సేమ్ కరోనా వైరస్, ఇది ఏం చేంజ్ లేదు. ఓన్లీ ద థింగ్ న్యూ మ్యూటేషన్ వచ్చింది. సో సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఫీవర్, కోల్డ్, కాఫ్ అవే ఉంటాయి. దిస్ వేరియంట్ చాలా మైల్డ్గా ఉంది. నాట్ మెనీ ఐసీయూ అడ్మిషన్స్, డెత్స్ కూడా కావట్లేదు. సో ఐ డోంట్ థింక్ పేరెంట్స్ హ్యావ్ టు బి వరీడ్. ఇట్ విల్ బీ లైక్ నార్మల్ కోల్డ్, కాఫ్, ఫీవర్ అదే వస్తుంది. నార్మల్ ప్రికాషన్స్ మనం ఏం తీసుకుంటాం లాస్ట్ 2 years నుండి, లైక్ మాస్క్ వేసుకోవటం, హ్యాండ్ వాషింగ్, దిస్ వీ హ్యావ్ టు కంటిన్యూ. స్కూల్ వెళ్తే కూడా దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో ఏం ప్రాబ్లం ఉండదు. పెద్దవాళ్ళు మాస్క్ యూజ్ చేయడం, శానిటైజర్ యూజ్ చేయడం అడల్ట్స్కి ప్రాబ్లం లేదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రోటోకాల్స్ అన్ని వాళ్ళు ప్రాపర్గా పాటించలేరు. సో వాళ్ళు ఎలా ఎడ్యుకేట్ చేయాలంటారు? పిల్లలకి యాక్చువల్లీ 2 years నుండి ఉంది. సో చిల్డ్రన్ ఆల్ ఆఫ్ దెమ్ నో వాట్ దే హ్యావ్ టు డూ. కానీ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఎట్లా చేసినా మాస్క్ గీస్కి కంటిన్యూస్గా వేయటం. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫస్ట్ వేవ్ ఉండని, సెకండ్ వేవ్ ఉండని, చిల్డ్రన్ హ్యావ్ నాట్ గాట్ ఎఫెక్టెడ్ దట్ మచ్. సో దట్ ఈస్ అ బిగ్ రిలీఫ్. చెప్పాలి, యూ హ్యావ్ టు టెల్ చిల్డ్రన్. టీచర్స్ ఉంటారు, లేకుంటే ఇంట్లో బయట ఎక్కడైనా వెళ్తే దే విల్ బి గైడింగ్ దెమ్, మాస్క్ వేసుకో, లేకుంటే దానికంటే ఎక్కువ ఏం లేదు. కొంచెం
డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ద సేమ్ ప్రోటోకాల్స్ నార్మల్లీ ఏం చేస్తాం అదే వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ దట్ సేమ్ థింగ్. ఒమిక్రాన్కి సంబంధించి చిన్నపిల్లల్లో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పటివరకు ఉన్న కేసెస్లో చిన్నపిల్లలకి ఏ మేరకు సోకుతుందని తెలిసింది? ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో ఎంత సివియర్గా ఉండే అప్పుడు కూడా పిల్లలకి అంత ఎఫెక్ట్ కాలేదు. సో ఐ డోంట్ థింక్ ఒమిక్రాన్తో అంత డిఫరెన్స్ అవుతుంది. మేబీ కేసెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇట్ లైక్ సీజనల్ ఫ్లూ, ఒక బాబుకి వస్తే ఇంకొక స్కూల్ నుండి రావచ్చు, 2-3 చిల్డ్రన్ క్యాన్ బి ఎఫెక్టెడ్. బట్ సివియారిటీ లేదంటే వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ లైక్ నార్మల్ ఇన్ఫ్లుయెన్సా, కోల్డ్ కాఫ్ లాగానే ట్రీట్ చేయాలి. నథింగ్ టు బి వరీడ్ అబౌట్ అట్ దిస్ స్టేజ్ అట్ ఆల్. పేరెంట్స్ షుడ్ నాట్ బి వరీడ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి వ్యాక్సినేషన్ త్వరగా రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ మేబీ 2022 జనవరి ఫిబ్రవరి టైంకి ఏమైనా వ్యాక్సినేషన్కి పర్మిషన్స్ రావచ్చు అన్న స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఇండియాలో పిల్లలు వ్యాక్సినేషన్ ట్రయల్స్ జైడస్ది అయితే ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. అబౌట్ 12 years చిల్డ్రన్ అప్రూవల్ అయింది. దే జస్ట్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ క్లియరెన్స్. అండ్ ఇది బిలో అబౌట్ 2 years కూడా ట్రయల్స్ అయిపోయినాయి. There are a few formalities, few legal things which they have to go through. అది అయిపోయిన తర్వాత వీఆర్ ఆల్సో హోపింగ్ ఎంత తొందరగా వస్తే అంత మంచిది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ అనదర్ కపుల్ ఆఫ్ మంత్స్ వీఆర్ హోపింగ్ ద వ్యాక్సిన్ రోల్ అవుట్ షుడ్ బి దేర్. అదే జనరల్గా వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి హార్ట్స్లో. కొంతమంది ల్యూకేమియా పేషెంట్స్ కూడా ఉంటారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ కేసెస్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి వ్యాక్సినేషన్స్ ఇవ్వడం ఎంతవరకు రైట్ అంటారు? అండ్ వాళ్ళకి ఇమ్యూనో సప్రెషన్స్ వాడుతుంటారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి కోవిడ్ వచ్చే ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుంది? మీరు చెప్పినట్టు ఇమ్యూనో కాంప్రమైజ్ ఎయిర్ గ్రూప్ అయితే కంపల్సరీ వ్యాక్సిన్స్ వేయాలి. బట్ వీ హ్యావ్ టు సీ వాట్ మెడికేషన్స్ దే ఆర్. అది పీడియాట్రిషియన్ డిసైడ్ చేస్తారు. ఏమైనా మెడికేషన్స్ మీద ఉన్నారు విచ్ దే మే హ్యావ్ టు స్టాప్ బిఫోర్ ద వ్యాక్సినేషన్, అట్లా ఏమైనా ఉంటే పీడియాట్రిషియన్ చెప్తారు. బట్ దీస్ ఆర్ ద ఏజ్ గ్రూప్. మీరు చెప్పినట్టు హార్ట్ డిసీజ్ ఉండని, క్యాన్సర్ పేషెంట్స్ ఉండని, వీళ్ళైతే కంపల్సరీ వ్యాక్సిన్స్ వేసుకోవాలి. ఇఫ్ దేర్ ఆర్ నో అదర్ కాంట్రా ఇండికేషన్స్ వీళ్ళకి ఫస్ట్ వ్యాక్సిన్ ఇవ్వాలి. మనం ఆల్రెడీ పిల్లలకి చాలా వరకు 5 years వరకు కొన్ని రకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి కొత్తగా వ్యాక్సినేషన్ ఇవ్వకపోయినా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగుంటుంది అనేది నిజంగా ఇప్పటివరకు అంటే లాస్ట్ 2 years నుంచి స్టడీస్ ఇది ఫైండ్ అవుట్ చేసాయా? ఇమ్యూన్ సిస్టమ్ పిల్లలది ఆల్రెడీ ఇట్స్ వెరీ గుడ్. అందుకే వీఆర్ నాట్ గెటింగ్ దట్ మెనీ కేసెస్ ఇన్ చిల్డ్రన్. కానీ వ్యాక్సిన్స్ విల్ హెల్ప్ టు ఎన్హాన్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ అగేన్స్ట్ కరోనా వైరస్. సో అది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ దే ఆర్ ఆల్ ఫర్ డిఫరెంట్ డిసీజెస్. సో ఆ డిసీజెస్కి ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ కరోనాకి వీ హ్యావ్ అ వ్యాక్సిన్. ఒకసారి వన్స్ ఇట్ కమ్స్ టు ద పీడియాట్రిక్ కంపల్సరీ కరోనా వ్యాక్సిన్ వేయాలి. దట్ విల్ ప్రొటెక్ట్. వాట్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్ అండ్ స్కూల్ ఆర్గనైజర్స్ అండ్ ద పేరెంట్స్ ఆల్సో? Most important message is school organizers or parents, nothing to be worried. If the government has taken a decision to send the children to school, please send them to school. There is no harm in sending the children to school. They will take their precautions. They may have a few cases of whatever corona, but nothing to worry. Most of the cases which we are seeing in children are mild. And hopefully with the coming few weeks, we will get the vaccination in few months and then things should be more better. But nothing to be scared. Children will take care of themselves. They will wear mask and whatever cases we are seeing, they are all mild. So just that they should ensure that the children are taking the precautions whenever they see them. వచ్చే 2-3 నెలల్లో వ్యాక్సిన్స్కి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అయితే తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్స్కి పంపేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వారికి కేవలం కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడం నేర్పించితే సరిపోతుంది అంటున్నారు డాక్టర్ మనీష్. కెమెరా పర్సన్ రాంబాబుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. లాన్స్ నాయక్ సాయి తేజ అంతిమ సంస్కారాలు ఇవాళ జరగనున్నాయి. అధికారులు శనివారం భౌతిక కాయం గుర్తించి బెంగళూరు తరలించగా అక్కడి నుంచి స్వగ్రామానికి రోడ్డు మార్గాన తీసుకొస్తున్నారు. ఎగువ రేగడిలో అంత్యక్రియల కన్నా ముందు భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. తమిళనాడులో హెలికాప్టర్ దుర్ఘటనలో అసువులు వాసిన తెలుగు తేజం లాన్స్ నాయక్ సాయి తేజ అంతిమ సంస్కారాలు ఇవాళ జరగనున్నాయి. చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం ఎగువ రేగడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డిఎన్ఏ పరీక్ష ఆధారంగా శనివారం భౌతిక కాయం గుర్తించిన అధికారులు ఢిల్లీ నుంచి బెంగళూరుకు తరలించారు. ఇవాళ రోడ్డు మార్గాన సాయి తేజ భౌతిక కాయాన్ని బెంగళూరు నుంచి స్వగ్రామానికి తీసుకొస్తున్నారు. కోలార్, పలమనేరు, పొంగనూరు మీదుగా ఎగువరేగడకు సాయితేజ భౌతిక కాయం తరలిస్తున్నారు. ప్రస్తుతం పొంగనూరు మండలం వలసపల్లి దాటారు. అక్కడి నుంచి ఎగువరేగడ వరకు 30 కిలోమీటర్ల మేర సాయితేజ బంధువులు, స్నేహితులు, విద్యార్థులు, స్థానికులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానిక గ్రామాల ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. సాయితేజ అమర్ రహే అంటూ నినదిస్తున్నారు. ర్యాలీలో పెద్ద ఎత్తున జనం పాల్గొనగా నెమ్మదిగా ముందుకు సాగుతోంది.
స్వగ్రామం ఎగువరేగడలో కుటుంబ సభ్యులకు సాయితేజ పార్థివ దేహం ఆర్మీ సిబ్బంది అప్పగించనున్నారు. సాయితేజ అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ ఈ యుద్దవీరుడి భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. హిమాచల్ ప్రదేశ్ కుల్లు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మజాన్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో 27 ఇళ్లు, 2 దేవాలయాలు అగ్నికి ఆహుతయ్యాయి. 26 పశువుల పాకలు కూడా కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇళ్లల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. జనం భయంతో పరుగులు పెట్టినట్లు వెల్లడించారు. ఇళ్లు పూర్తిగా కాలిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. అవంతిపొరాలోని బరాగాం ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సైన్యం తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో తారసపడిన ముష్కరులు బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పులను ధీటుగా తిప్పికొట్టిన సైన్యం ఓ ముష్కరుణ్ణి మట్టుబెట్టింది. ముష్కర మూకల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇస్లామిక్ సంస్థ తబ్లీగీ జమాత్ను సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించింది. తబ్లీగీ జమాత్తో ప్రజలకు, సమాజానికి పెను ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి తబ్లీగీ ఒక మార్గమని ఆ సంస్థను ఉద్దేశించి సౌదీ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి అబ్దుల్ లతీఫ్ అల్ షేక్ ఓ ప్రకటన చేశారు. తబ్లీగీ జమాత్తో సమాజానికి ముప్పు పొంచి ఉందని ప్రజలకు తెలియజేయాలని సౌదీ ప్రభుత్వం మసీదులకు ఆదేశించింది. ఆ సంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. 1926లో మౌలానా మహ్మద్ ఇలియాస్ తబ్లీగీ జమాత్ను ప్రారంభించారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని దీనిపై పలుమార్లు ఆరోపణలొచ్చాయి. 100 దేశాలకు పైగా తబ్లీగీ ఉనికి ఉండగా ఇండోనేషియా, మలేసియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి దేశాల్లో తబ్లీగీలు కోట్లలో ఉన్నారు. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో మోదీకి అనుకూలంగా కంటే వ్యతిరేకంగానే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ తెలిపారు. విపక్షాలు ఐక్యంగా ప్రయత్నిస్తే మోదీని అధికారంలోకి దింపొచ్చని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ గీతం విశ్వవిద్యాలయం చేంజ్ మేకర్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన బాల్యం, అభిరుచులు, కుటుంబ నేపథ్యం వంటి అంశాలతో పాటు తనపై వచ్చిన ఆరోపణలు, వివాదాల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత 2 ఎన్నికల్లో ఎన్డీఏకు 31-37% ఓట్లు మాత్రమే అనుకూలంగా వచ్చాయని, 69-63% ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయని, ఈ విషయాన్ని గమనించాలని థరూర్ పేర్కొన్నారు. మోదీ హయాంలో నిరుద్యోగం గతంలో ఎప్పుడూ లేని స్థాయికి పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ పతనమైందని, కరోనాను సైతం సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారని ఆరోపించారు. గతంలో మమతా బెనర్జీకి మద్దతు నిలవకుండా కాంగ్రెస్ తెలివి తక్కువ పనిచేసిందని శశి థరూర్ అన్నారు. అందుకే ఆమె కాంగ్రెస్ వ్యతిరేక వైఖరితో ఉన్నారని తెలిపారు. Mamata Banerjee is so angry with the Congress. No, I think I can understand her feelings because, of course, when she was running in her own state, the Congress chose, in my view, unwisely, not to support her. And indeed, she probably feels that if they can do this to me, I can do this to them. I think we need to get over this. We need to get over this misunderstanding and get everyone together and say, listen, ultimately we have far more in common. Mamata Banerjee spent much of her life in Congress, and her political beliefs are literally not distinguishable from those of the Congress party.
పాశ్చాత్య వ్యామోహంలో పడి తెలుగు భాషా సంస్కృతిని మరవొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తెలుగు భాషా సంస్కృతి సాహిత్య పరిరక్షణకు తెలుగు విశ్వవిద్యాలయం చిరునామాగా మారిందని కొనియాడారు. తెలుగు విశ్వవిద్యాలయం స్థాపన ద్వారా మాతృభాషా పరిరక్షణకు స్వర్గీయ నందమూరి తారక రామారావు కృషి చేశారని గుర్తు చేశారు. భాషా పరిరక్షణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విశ్వవిద్యాలయం సేవలను మరింతగా ఉపయోగించుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లిలో 100 ఎకరాల సువిశాల ప్రాంగణంలోకి తరలించే ప్రయత్నాలు ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎదలు చెరిగిపోతా ఉన్నాయి. ఎదలు చెరిగినంత మాత్రాన మన గతం ఏమిటి అనే విషయాన్ని ఎవరు మరవకూడదు. ఎవరు మనం తెలుగు వారం, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన భాష, మన వేషం, మన మాట, మన ఆట, మన పాట, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, వీటిని మనం కాపాడుకుంటూ ఉండాలి. అదే మన ప్రత్యేకత, అదే మన ఉనికిగా నిలుస్తుంది. అదే మన నువ్వెవరంటే నేను అది అని చెప్పగలిగి ఉండాలి. అందుకని వీటన్నిటికీ సమాధానం ఏమైనా అడిగితే దానికి మన సంస్కృతి, దాన్ని వ్యక్తీకరించేట భాష, వాటిని మనం కాపాడుకోవాలా. మాతృభాష కళ్ళలాంటిదైతే విదేశీ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేయవు, కళ్ళు లేవనుకోండి కళ్ళద్దాలు పనిచేయవు. అవి ఎంత రెబాన్ గ్లాసులైనా కూడా. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ తీర్పు అమలుపై భాగస్వామ్య రాష్ట్రాలు సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించేందుకు సిద్దమయ్యాయి. తీర్పు అమలు చేసే బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం క్యారీ ఓవర్ కింద చేసిన కేటాయింపులు కూడా దక్కే పరిస్థితి ఉండదని తెలంగాణ సర్కార్ పేర్కొంది. దీనిపై సమగ్ర అధ్యయనం జరగాల్సి ఉందని, తీర్పును నోటిఫై చేయొద్దని కోరింది. మరోవైపు ట్రైబ్యునల్ తీర్పు అమలుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. కృష్ణా జలాల వినియోగంపై జల వివాదం వ్యవహారాన్ని తేల్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం సిద్ధమైంది. బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 2013లో తుది తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారించిన న్యాయస్థానం తుది తీర్పును కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించకుండా స్టే ఇచ్చింది. పునర్విభజన తర్వాత తెలంగాణ కూడా ఇందులో భాగస్వామి అయింది. అప్పట్నుంచి దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన కర్ణాటక సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి నీటిని వినియోగించుకునేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చెయ్యాలని కోరింది. దీనికి మహారాష్ట్ర సానుకూలంగా వ్యవహరించగా తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. కృష్ణా జల వివాద వ్యవహారాన్ని తేల్చేందుకు సిద్ధమైన సుప్రీంకోర్టు ఈ నెల 13న విచారిస్తామని, ఆలోపు కేంద్రం సహా 4 రాష్ట్రాలు తమ వాదనలు సమర్పించాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఈ నెల 10న తెలంగాణ, 11న కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాయి. కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు ఇంకా సమర్పించలేదని తెలిసింది. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 75% నీటి లభ్యతకు మించి కర్ణాటక వాడుకోవడంతో తాము సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. దీనిపై సమగ్ర అధ్యయనం జరగాల్సి ఉన్నందున తీర్పును నోటిఫై చెయ్యొద్దని కోరింది. తీర్పును నోటిఫై చెయ్యకముందే కర్ణాటక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఆ మేరకు నీటిని వాడుకుంటోందని తెలంగాణ ఆరోపించింది. మరోవైపు కేటాయించిన నీటిని వాడుకునేలా గెజిట్ను నోటిఫై చేయడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు ఎలాంటి నష్టం జరగదని కర్ణాటక పేర్కొంది. కృష్ణా జల వినియోగానికి సంబంధించి మౌలిక వసతుల కోసం 13,321 కోట్లు ఖర్చు చేశామని, ఎగువ కృష్ణా పరిధిలోనే 5,94,000 హెక్టార్లకు సాగునీటి వసతి కల్పించాల్సి ఉన్నందున రాష్ట్రానికి కేటాయించిన దానిలో 75 టీఎంసీలు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని కోరింది. మహారాష్ట్ర సైతం కర్ణాటక తరహా వాదననే వ్యక్తం చేసింది. స్మార్ట్ ఫోన్ వినియోగం, ఆన్లైన్ లావాదేవీలు పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు వెచ్చలవిడిగా పుట్టుకొస్తున్నారు. తమకున్న దొంగ తెలివితో జనాలను బురిడీ కొట్టిస్తూ క్షణాల్లో కోట్లు కొట్టేస్తున్నారు. మరి కాజేసిన ఈ డబ్బును పోలీసులకు చిక్కకుండా నగదుగా ఎలా మార్చుకుంటున్నారు? ఈ దొంగలకు సహకరించేది ఎవరు? హైదరాబాద్లో నమోదైన ఓ సైబర్ కేసు తీగలాగితే ఉత్తరాదిలోని మారుమూల గ్రామాల్లో ఆ డొంక కదలడం ఆన్లైన్ మోసగాళ్ల దొంగ తెలివికి నిదర్శనంగా నిలుస్తోంది. ఫోన్లో మనం చెప్పే ఓటీపీతో నిండా ముంచేస్తుంటారు. డబ్బులొస్తాయనే అమాయకుల అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలను కొల్లగొడుతుంటారు.
సైబర్ మోసగాళ్లు ఎంత తెలివి ప్రదర్శించినా అధునాతన టెక్నాలజీతో అరగంటలో పోలీసులు వారిని గుర్తిస్తున్నారు. అదీ కాదంటే బ్యాంకు లావాదేవీలే ఆ దొంగలను పోలీసులకు వద్దకు తీసుకువస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని మార్గాలను ఎంచుకొని పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేశారు కొందరు కేటుగాళ్లు. హైదరాబాద్లో ఆన్లైన్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఓ వ్యక్తి ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చాయి ఈపీఓఎస్ యంత్రంతో జరుపుతున్న లావాదేవీలు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకుల సేవలను విస్తరించేందుకు గాను పలు బ్యాంకులు ఈ-మిత్ర సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మీ సేవ తరహాలో అక్కడ ఈ కేంద్రాలు పనిచేస్తుంటాయి. ఈ-మిత్ర నిర్వాహకులకు ఈపోస్ యంత్రాలను అందజేసిన బ్యాంకులు ఒక నిర్వాహకుడికి 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించాయి. ఖాతాదారులు డెబిట్ కార్డ్, ఈపోస్ యంత్రంతో స్వైప్ చేసి పరిమితికి లోబడి ఈ-మిత్రల వద్ద నగదును తీసుకుంటూ ఉంటారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాల ఆధారంగా విచారణ, నగదు తీసుకుంటున్న బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిఘా ఉంచినట్లు గుర్తించిన సైబర్ నేరగాళ్లు ఆయా రాష్ట్రాల్లోని ఈ-మిత్ర కేంద్రాలను ఆశ్రయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు, నిఘా వ్యవస్థ లేకపోవడంతో ఇదే సులువైన మార్గంగా ఎంచుకున్నారు. రాజస్థాన్లోని అల్వార్, భరత్పూర్, మేవాడ్, మధ్యప్రదేశ్లోని 3 జిల్లాల్లోని ఈ-మిత్ర కేంద్రాల ద్వారా డబ్బును డ్రా చేస్తున్నారు. ఈ-మిత్ర నిర్వాహకులకు కమిషన్ ఇస్తూ నిత్యం లక్షల్లో నగదును తీసుకుంటున్నారు. హైదరాబాద్లో బాధితుడి ఫిర్యాదుతో లోతుగా దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు భరత్పూర్లోని జాతీయ బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలోనే సునీల్ కుమార్ అనే వ్యక్తి ఈపోస్ యంత్రం ద్వారా 10 లక్షల రూపాయలు విత్డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. భరత్పూర్లో సైబర్ నేరగాళ్లకు డబ్బులిచ్చిన ఈ-మిత్ర నిర్వాహకుడు సునీల్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈపోస్ యంత్రంతో డెబిట్ కార్డులు స్వైప్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో ప్రజలను మోసం చేసి కాజేసిన మొత్తాన్ని నగదుగా పొందుతున్నట్లు గుర్తించారు. పట్టుబడిన ఈ-మిత్ర నిర్వాహకుడు సునీల్ కుమార్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం కావడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. కోడెమొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఊపందుకున్నాయి. క్రీస్తు స్మరణతో ప్రత్యేక ప్రార్థనలతో చర్చిల్లో ఇప్పటి నుంచే ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. జీసస్ జన్మస్థలం బెత్లెహాంలో క్రిస్మస్ శోభ సంతరించుకుంది. నగరంలోని పలు చోట్ల క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇటలీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయగా లండన్లోని హంటన్ కోర్ట్ ప్యాలెస్ క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ శోభ ప్రారంభమైంది. ప్రధాన చర్చీలు, పర్యాటక ప్రదేశాలు రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్నాయి. ముఖ్యంగా క్రీస్తు జన్మస్థానమైన బేత్లెహంలో క్రిస్మస్ సీజన్ ప్రారంభమైంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి వ్యాపార సముదాయాలు, హోటళ్లు, వాణిజ్య ప్రదేశాలు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా ప్రధాన వినోద కేంద్రమైన శాంతా పార్క్ సందర్శకులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. రోమన్ క్యాథలిక్ హెడ్ క్వార్టర్ వాటికన్ సిటీ కూడా క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. క్రీస్తు జీవిత చరిత్రకు సంబంధించిన వస్తువులను మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. మొత్తం 120కి పైగా వస్తువులు ఉండగా అందులో జర్మనీ, ఇటలీ, పెరు, ఇండోనేషియా నుంచి తెచ్చినవి కూడా ఉన్నాయి. 19,000 ఖాళీ వ్యాక్సిన్ సీసాలతో మ్యూజియంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాటికన్లోని సెయింట్ పీటర్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన కళాకృతులు ఆకట్టుకునేలా ఉన్నాయి. పెరు సంప్రదాయ శైలిలో ఉన్న ఈ బొమ్మలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ 28 మీటర్ల ఎత్తైన క్రిస్మస్ ట్రీని నిర్మించారు.
తమిళనాడులో హెలికాప్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన జవాన్లకు పలువురు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ ఆదిత్య గ్రేటెడ్ కమ్యూనిటీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. త్రిదళాధిపతి సహా ఇతర సైనికులకు నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి మరణం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సైనికుల సేవలు సమస్త భారతమని గుర్తుంచుకుంటుందన్నారు. बिपिन रावत अमर रहे भारत माता की जय। श्रीमान बिपिन रावत अमर रहे भारत माता की जय। श्रीमान बिपिन रावत अमर रहे भारत माता की जय। श्रीमान बिपिन रावत अमर रहे भारत माता की जय। श्रीमान बिपिन रावत अमर रहे भारत माता की जय।